person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ హలో చెప్పండి. హలో వచ్చారండి, మాట్లాడండి వాళ్ళతో. హలో హలో చెప్పండి. ఏంటి సార్ మీ సమస్య ఏంటండి? మన సమస్య లేదు. ఇప్పుడు ఒక దేవునికి కించపరచడం మనం కరెక్ట్ కాదు కదా. ఏ దేవుడు? ఏ దేవుడైనా సరే. నీకే దేవుడు కరెక్ట్? నీకే దేవుడు కరెక్ట్? నాకు మా అమ్మ మా నాన్న కరెక్ట్ కదా, ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళు. మరి మన అమ్మమ్మ కరెక్ట్. సృష్టిలోనే లేడు. మళ్ళీ ఇంకెందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి పెట్టాం మనం? అది కాదు, అసలు వాళ్ళకి మించిన దేవుడు ఎవడున్నాడు? నీకు తెలిస్తే వాడని చెప్పు, నేను తెలుసుకుంటాను నిజంగా. వాడు చెప్పేది ఏంటావా? నేను ఒక క్రిస్టియన్ నమ్ముతాను, నేను అందరి దేవుడు నమ్ముతాను. నువ్వు ఎవరైనా కావచ్చు అయ్యా, తల్లిదండ్రులు మించిన దేవుళ్ళు ఎవరన్నా వాళ్ళ పేరు చెప్పు, నీకు తెలిసిన వాళ్ళ పేరు. కాదు, ఎవడు కాదు. మరి తల్లిదండ్రులే గొప్ప, దేవుడు ఎంత గొప్ప? అసలు దేవుడు ఏ విషయంలో గొప్ప? దేవుడు అసలు మళ్ళీ పుట్టించడానికి గ్యారంటీ ఏమనుందా? అవును, ఏ దేవుడు నీకు నువ్వు ఎందుకు పెడుతున్నావు మరలా? ఏమని? ఇప్పుడు మేరీ దేవుడు గంట కాదు, ఆ దేవుడు గంట కాదు, నువ్వు యేసు నమ్ముతున్నావు కదా, యేసు తండ్రి పేరు చెప్పు. యేసు తండ్రి పేరు ఏంటి? బ్రదర్, నేను యేసుప్రభుని నమ్ముతా, శివయ్యని నమ్ముతా, నా అయ్యప్పని నమ్ముతా, అందరిని నమ్ముతా. అందరూ ఎలా నమ్ముతావు స్వామి? ఇప్పుడు ఖురాన్ లో, ఒక నిమిషం, ఖురాన్ లో ఏముంటదంటే హిందువులను చంపండి, కాఫీలను చంపండి అని రాసింది ఖురాన్ లో. బైబిల్లోనేమన్నా నా బాప్టిజం మార్కు 16:16 నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాని అంటే యేసు నమ్మకపోతే మాత్రం శిక్ష విధిస్తానంటున్నాడు. ఖురాన్ లో అల్లా నమ్మకపోతే చంపేయమంటున్నాడు. అన్ని మతాలు సమానం, నువ్వెలా చెప్తావు మరి? ఏ ఉద్యమం అంటే 3 గ్రంథాలు నువ్వు చదవకుండా మాట్లాడుతున్నావు. చదివి మాట్లాడు. నువ్వు మాట్లాడింది రైట్ అయితే అప్పుడు 3 మత గ్రంథాలు చదివావా నువ్వు? లేదు, చదవాలా? నాకు తెలిసి నేను చెప్తున్నా. నీకు తెలిసింది కాదు కదా, చదివి తెలుసుకోవాలి. నాకు తెలిసిందంటే ఇప్పుడు ఖురాన్ లో నేను చూపిస్తాను. ఇదేనా నీ తల్లి అమ్మ అంటున్నావు కదా? నీకు తల్లి అమ్మ? అవును, నా తల్లి అమ్మ అంటాను. ఇప్పుడు సరే, మన ఇద్దరం పందెం వేసుకుందాం గురు. మన ఇద్దరం చిన్న పందెం వేసుకుందాం. నేనేం చేస్తానంటే నేను అల్లా బ్రదర్, మీరు ఒక మాట ఏనండి బ్రదర్, మీరు అన్ని మతాలు, నా మాట ఒక్కటేనండి చాలు, ఇంకేమొద్దు. నేను ఫోన్ పెట్టేస్తాను నా మాట అయిన తర్వాత. మీరు అన్ని మతాలు సమానం అని నమ్ముతున్నారా? నమ్మితే అట్లా ఒక పని చేయండి. నేనేం చేస్తానంటే ముస్లిం గెటప్ వేసుకుంటే, టోపీ పెట్టుకొని, మీసాలు తీసుకొని, గడ్డాలు తీసేసి, నేను ఖురాన్ పట్టుకొని రామాలయం ముందు నుంచి ఉంటా. రామాలయం ఈ 2 స్టేట్లలో ఆ గుడి ముందర నుంచొని ఖురాను రామాయణం పట్టుకొని ముస్లిం వేషం వేసుకుని, అయ్యా ఖురాను రామాయణం నీ వినయ్యా, ఫస్ట్ వినయ్యా. ఖురాన్ పట్టుకొని రామాయణం పట్టుకొని ఏ గుడి ముందర నుంచోమంటే ముస్లిం వేషం వేసుకొని ఖురాన్ రామాయణం సమానం అని చెప్తా. నువ్వేం చేయాలంటే హిందూగా బొట్టు పెట్టుకొని రామాయణం ఖురాన్ పట్టుకొని మసీద్ దగ్గర ఓల్డ్ సిటీలోకి వెళ్ళి రామాయణం అల్లా ఒకటే అని చెప్పి నువ్వు ఏ మసీదులో ఉన్నటువంటి ముస్లిం చర్చ్ చెప్పించినా నాకు అభ్యంతరమే. అన్ని మతాలు సమానం అన్నావు కదా, ఈ చిన్న పందెం వేసుకుందాం. ఈ పందెంలో నువ్వు నెగ్గితే ఓకే, నువ్వు తిరిగి రాలేదనుకో నా బాధ్యత కాదు. మరి నువ్వు ఓల్డ్ సిటీకి వెళ్దా, నువ్వు ఏ దేశంలో ఏ గుడి దగ్గర నుంచోమంటే, హైదరాబాద్ లో ఉన్నా ఓల్డ్ సిటీ వస్తే నువ్వు హిందూగా బొట్టు పెట్టుకొని ఖురాన్ రామాయణం పట్టుకొని మసీద్ దగ్గరికి వెళ్ళి ఈ 2 మతాలు సమానం అని చెప్పాలి. నీకు అల్లా అయినా ఒకటే, నీకు రాముడైనా ఒకటే అన్నమాట. వాళ్ళ చేత చెప్పించాలి మసీద్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఓల్డ్ సిటీలో అప్పుడు నేను కూడా అన్ని మతాలు సమానం అని నమ్ముతాను. నేను అన్ని మతాలు సమానం అని నమ్ముతా. నువ్వు ఓల్డ్ సిటీకి వెళ్ళి ఒక మసీద్ చూపిస్తా, జుమ్మా మసీద్ ఉంటుంది, అక్కడికి వెళ్ళు. అయ్యా బొట్టు పెట్టుకో, అయ్యా ముస్లిం అయినా అల్లా అయినా రాముడు ఇద్దరు ఒకటే, మీరు నమ్ముతున్నారా అని అడుగు. నమ్మాలని చెప్పు. నమ్మకపోతే ముల్లా దగ్గరికి వెళ్ళు, మసీదు లోపలికి వెళ్ళి వాటితో ఆ మాట చెప్పించు చాలు. నువ్వు తిరిగి వస్తే తర్వాత చూద్దాం. మరి అప్పుడు మన ఇద్దరం ఏ పందెం కంటే ఆ పందెం వేసుకుందాం.
అక్కడ అంత ఏమి ఉండదు, నేను ఏదైనా చేపిస్తా అక్కడ. నేను ఇవన్నీ ఈ మాటలు వద్దు. ఈ మాట కాదు, మాట్లాడుకో. ముస్లిమోడు తన ముస్లిమోడు అల్లా తప్ప వేరే దేవుళ్ళని నమ్ముతాడు. ఇనో క్రిస్టియన్ నమ్ముతాడు, యేసు తప్ప వేరే దేవుళ్ళని నమ్ముతాడు. కానీ హిందువులు మాత్రం అన్ని దేవుళ్ళని నమ్మే సన్నాసులు ఎవడయ్యారంటే హిందువులే నమ్ముతారు. క్రిస్టియన్ ఎవడు కూడా అన్ని మతాలు సమానం అని చెప్పడు, ఎందుకంటే ఆడు మత గ్రంథమే ఒప్పుకోదు అలా చెప్తే. ఒక నిమిషం రాజేష్ గా, నేను నీ దగ్గర వచ్చి పూజలు చేయించుకున్నా లేదా? ఏం చేయించుకున్నా? అసలు బాబు ఆ కలిపిన వ్యక్తి వేరు, నేను మాట్లాడుతున్న వ్యక్తి వేరు. ఆ కలిపిన వ్యక్తి కాదు, నాది వేరే నెంబరు. హలో, నీది వేరే అన్నప్పుడు నువ్వు మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు తిక్కలోలాగా మాట్లాడుతున్నావు. అన్ని మతాలు సమానం అని ఎవడో నీకు చెప్పింది చూపించు నాకు ఎవరైనా. నేను సమానం అని చెప్పలేదు కానీ రాజన్న ఒక మాట ఇద్దరు ఒక్క మాటనండి. మొన్న అనంతపురం జిల్లాలో కదిరి క్షేత్రం తెలుసా మీకు? పురోహితుడు ఒక ముస్లిం ఒక క్రిస్టియన్ ని తీసుకెళ్లి ఆ గుళ్ళో ఆడేమో ఖురాన్ చదివాడు, ఈయనేమో బైబిల్ చదివాడు, ఆయనేమో మంత్రాలు చదివాడు ఒక ఎమ్మెల్యే అంటతో. దీన్ని ఎప్పుడూ పట్టించుకోవాలా? నేను రాజకీయంగా కూడా మాట్లాడే చాలా మందితో దీన్ని ఎవరు పట్టించుకోవాలి. కానీ నువ్వు ఒక రామాయణం తీసుకెళ్లి మసీదులో చదివి నేను చెప్తా హిందువుల సన్నాసులు బాబు ఉన్నారు అందుకే చెప్పి మసీదులో తీసుకెళ్లి రామాయణం చదివించు. నువ్వు ఒప్పుకుంటాడు, నరికి తెంగుతాడు అక్కడే నిన్ను. ఎందుకన్నా మీకు అసలుకి ఇన్ ఆఫ్ ద మ్యాటర్ అన్నవి మీకు ఎందుకు? అసలుకి మనుషులు బాగున్నారు, మీలాంటి వల్లే ఇదైపోతున్నారు తెలుసా? నువ్వు కాదు కాదు తమ్ముడు, నువ్వు జై శ్రీరామ్ అంట, జై శ్రీరామ్ అంట, అన్ని అంట, జై శ్రీరామ్ అంట. నేను బైబిల్ ఒప్పుకోదు కదా మాటకి అన్నా. నిర్గమాకాండంలో స్పష్టంగా రాసింది, నేను తప్ప వేరొక దేవుడిని నువ్వు పూజించకూడదు. 10 ఆజ్ఞల్లో కూడా ఉంది అది. అసలు బైబిల్ ఎందుకన్నా మీకెందుకన్నా అది? మీకెందుకు ఇన్ ద మ్యాటర్? మీకెందుకు అసలు? నాకెందుకంటే నువ్వు బతకమని చెప్తుంటే నేను తప్పు చెప్పానంటావు. నువ్వు బతుకు క్రిస్టియన్ చెప్పిన ధర్మాన్ని నువ్వు పాటించు. నువ్వు అది పాటించకుండా అన్ని మతాలు సమానం అని చెప్తే సన్నాసి లాగా అవుతావు. నువ్వు కూడా హిందువుల్లో సన్నాసులు ఉన్నారు, అలా సన్నాసి లాగా తయారవుతావే నువ్వు. ఎందుకు సన్నాసులు అవుతారు నాన్న? నువ్వు సన్నాసివా? నువ్వు సన్నాసివా? నేను కాదు, అన్ని మతాలు సమానం అంటున్నా. నేను కాదు కాబట్టి అన్ని మతాలు సమానం కాదంటున్నా. నేను భగవద్గీత 3 చదివాను కంటే అన్ని మతాలు సమానం కాదని కొండ బద్దలు కొట్టి చెప్తున్నా. నువ్వు చదవలేదు, నువ్వు ఆ మాట అంటున్నావు. అలా బతుకు, మళ్ళీ బయటకు వచ్చి బతుకు. ఏంది అలా వచ్చి బయటకు వచ్చి బతుకు. ఎలా బయటనే బతుకుతున్నా నేను, ఇంట్లో నేను బయటే బతుకుతున్నా. నీలాగానే పని చేసుకుంటే కనపడ్డాడు కల్లా ఇదే చెప్తున్నా. ఒరే అల్లా అందరినీ చంపేయమన్నాడు రా, యేసు నమ్మి బాప్టిజం బదులు రక్షణ ఇస్తా అన్నాడు రా, అమ్మపోతే తీసుకెళ్ళి నరకంలో పడేస్తా అన్నాడు రా. అన్ని మతానం కాదు సన్నాసులారా, ఆవును కోసుకొని తినేవాడు ఆవును పూజించేవాడు ఇద్దరు ఒకటైతారా సన్నాసులారా అని చెప్పి ప్రతి హిందూ బొందుగాళ్ళకి చెప్తున్నా నేను. నువ్వు అన్ని ఏం చదవకుండా నీకు బైబిల్ తెలియదు, ఖురాన్ తెలియదు, భగవద్గీత అన్ని మతాలు సమానం చెప్పినాడు ఎవడు నీకాడు? ఎవడు అన్నది ఆ పెంట తినే చెప్పినాడు ఎవడు నీకాడు? చెప్పు నాకు ఒక మాట. ఎవడాడు పెంట తిని నేర్పినాడు ఎవడు నీకాడు? సన్నాసి గడి చెప్పండి, గలుపు లైన్లో గలుపు అన్ని మతాలు సమానం అన్నోడిని. అసలు నువ్వు ఎలా నేర్చుకున్నావు అన్ని మతాలు సమానం అని? ఏం చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకుండా అన్ని మతాలు సమానం అని ఎట్లా చెప్తావు నువ్వు? ఏం సమానం అన్నా? మీకేం తెలుస్తుంది? మీరేం మాట్లాడుతున్నారు? అన్ని మతాలు సమానం నీకు అన్ని మతాలు సమానం అని నీకు చెప్పినాడు ఎవడో? తీసుకో, లైన్లోకి తీసుకో. కాదా? కాదు, అన్ని మతాలు సమానం ఎట్లయితే అల్లానే ఉన్నా అల్లాని నమ్మకపోతే చంపేయమన్నాడు. ఏసేమన్నా నమ్మి బాప్టిజం పొందినోడు మాత్రం రక్షించబడతాడు, నమ్మని వాని శిక్ష విధించుకెళ్ళి తీసుకెళ్ళి నరకంలో పడేస్తా అన్నాడు. వస్తున్నాయి కానీ ఇంకా నెక్స్ట్ టైం వస్తుంది. నువ్వు మత గ్రంథం ప్రకారం బతుకు. ఎవడు మత గ్రంథాన్ని వాడు విశ్వసిస్తున్నప్పుడు, వాడు దేవుడు వాడు చెప్పింది వాడు చేస్తున్నప్పుడు అన్ని మతాలు సమానం నువ్వేలా డిక్లేర్ చేస్తావు? అసలు నీకేం హక్కు ఉంది? నువ్వేం చదువుకుందని ఒక దేవుడిని కించపరిచి మాట్లాడతావు? నేనే కించపరచలేదు, ఉన్నదే చెప్పా. బైబిల్లో ఖురాన్లో ఉన్నది చెప్పాను. దేవుడు ఓపెన్ చెప్తున్నావు, ఒక దేవుడు దెంగితేనే పుట్టాడని నువ్వు చెప్తున్నావు కదా. ఒక దేవుడు దెంగితేనా అన్నా? నేను ఇంకా పిచ్చిగా మాట్లాడితే పిచ్చికి వెళ్తుంది కానీ అట్లా సబ్జెక్ట్ లేదు.
నీ దగ్గర సబ్జెక్ట్ లేదు. నీకేంటంటే నీ దగ్గర ఆకి పూకి తేడా తెలియకుండా మాట్లాడు. అన్ని మతాలు సమానం ఎలా చెప్తుంది? కాదని చెప్తున్నా. ఎలా చెప్తున్నాడంటే రిఫరెన్స్ చూపించాను, బైబిల్లో ఖురాన్లో రిఫరెన్స్లు చూపించాను. మార్కు 16:16 బైబిల్లో, మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. నా దగ్గర మాట్లాడ మాకు ఏం మాట్లాడాలి? నా దగ్గర మాట్లాడ మాకు అవన్నీ. నీ దగ్గర ఏమి లేదుగా. అది కరెక్ట్ కాదు. యేసు తండ్రి పేరు చెప్పవయ్యా, యేసు తండ్రి పేరు చెప్పవయ్యా. క్రిస్మస్ ఈ రోజు యేసు తండ్రి పేరు చెప్పే, అయిపోయింది. ఇంకా మనకెందుకు మాట్లాడుకుని, నేను ఫోన్ పెట్టేస్తాను. యేసు తండ్రి పేరు చెప్పే. మేరీ కడుపు చేసి పిల్లని పుట్టించింది, యేసును పుట్టించింది ఎవరు? మేరీ కడుపు చేసి నువ్వు ఓరు భగవంతుడా, నిన్న భగవంతుడే కాపాడాలి. నువ్వు గనక మేరీ కడుపు చేసింది యేసోబు అని నువ్వు నిరూపిస్తే అన్ని నువ్వు చెప్పినట్టే నేను నీ జీవితాంతం చేస్తా. నేను నా జీవితాంతం నీ కింద బానిసగా పనిచేస్తా నేను. నువ్వు గనక యేసు గనక మేరీ యేసోబుకి యేసు పుట్టాడని నిరూపిస్తే మీ ఇంట్లో నేను బానిసగా పనిచేస్తా. ఇదే నా పందెం. యేసుకు తండ్రి లేడు, యేసోబు పుట్టలేదు. అసలు యేసోబు పుట్టలేదు. మేరీ పరిశుద్ధాత్మ వల్లనే పెళ్లికి ముందరే గర్భవతి అయిపోయింది. నువ్వు క్రిస్టియన్ అంటావు, కనీసం ఈ బేసిక్ కూడా తెలియకుండా నువ్వు క్రిస్టియన్ ఎలా ఉన్నావు చెప్పు? నువ్వు నన్ను తిడుతున్నావే, కనీసం బైబిల్ గురించి పరిజ్ఞానం లేదు నువ్వు ఎలా నమ్ముతున్నావు యేసుని? మేరీ అనేది పెళ్లికి ముందరే గర్భం చేయించుకుంది యేసోబుతోటి, సారీ పరిశుద్ధాత్మతోటి. అప్పుడు యేసోబు అంటాడు, నేను కాదు ఒక నిమిషం, బట్ కాకపోతే ఒక మాట విను, నేను ఎవరు నమ్మట్లా. బట్ కాదే మన ఒక దేవుని కించపరిచి మాట్లాడకూడదు. నేను తప్పు ప్రశ్నించానా? మేరీ నీకు కావాలంటే చెప్పేది విను. అరే రాగే అగో మనోడి దగ్గరికి వెళ్ళి నేను పూజలు కూడా చేయించుకుంటా. ఒకటి చెప్పేది నువ్వు ఒకరిని కించపరచకూడదు మనం. అరే ప్రశ్నించాను నేను, కించపరచలేదు. ఇప్పుడు మాట్లాడుతుంది కదా. అవును, యేసు తండ్రి పేరు చెప్పాడు, తప్పేముందంటే ప్రశ్నించాను. తప్ప ప్రశ్నించడం, రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించడం రైట్. యేసు తండ్రి పేరు ఏంటయ్యా అని అడిగా. నువ్వు క్రిస్టియన్ అనో గట్టి అడిగా. నువ్వు క్రిస్టియన్ కాదు అని అనుకో, నేను వదిలేస్తాను అంతే. నేను క్రిస్టియనే. మరి యేసు తండ్రి పేరు చెప్పి అయిపోయింది. ఇంకెందుకు మనం? నీకు చెప్పాక యేసోబు అని తప్పు బైబిల్లో లేదు అసలు. అది నీకు తప్పన్నప్పుడు ఆ తప్పులాగే ఉంటది. నీకు చూపిస్తాను. బైబిల్ ఉంటే నువ్వు బైబిల్ ఓపెన్ చేస్తే నేను రిఫరెన్స్ తీసి చదువుతాను నీకు. అయ్యా మేము అవన్నీ అనవసరం మాకు. బట్ కాకపోతే ఇప్పుడు ఇంతకు ముందు నన్ను ఒక బూత్ తిట్టావు, ఇప్పుడు యేసు అదే బూత్ అయ్యాడు కదా, తండ్రి లేకుండా పుట్టాడు కదా. మరి ఆ బూత్ యేసుకే వర్తిస్తుంది కదా, నీకు నాకు ఎలా వర్తిస్తుంది ఆ పదం? నువ్వు వాడిన పదం మీరు మాట్లాడకూడదండి. ఒకటి చెప్పేది తింటారా? మీరు పెద్ద మనుషులు, నువ్వు పెద్దోడు వచ్చు చిన్నోడు వచ్చు, బట్ కాకపోతే అది మాట్లాడకూడదు. నువ్వు అన్నమాట నువ్వు లాభాష మాట్లాడు అన్నావు, అది యేసుక్రీస్తుకు వర్తిస్తుంది, నాకు వర్తించదు. ఆ మాట నీకు వర్తించదు. ఎందుకంటే తండ్రి లేకుండా పుట్టాడు కదా. తండ్రి నాకు తండ్రి ఉన్నాడయ్యా, నా సర్టిఫికెట్ లో నా తండ్రి పేరు ఉంది. అలా అంటే నాకు ఇంకా రకరకాలు వస్తాయి. వద్దు నువ్వు నిరూపించవయ్యా. నేను అడుగుతుంది నేను బైబిల్ నుంచి తీసి రిఫరెన్స్ చూపించాను. మార్క్స్ వార్త లూకాసు వార్త 1:35 మత్తయి సువార్త 1:18 మేరీ గర్భవతిగా ఉండెను. నేను అన్న దాంట్లో తప్పని నువ్వు నిరూపిస్తే, అయ్యా నువ్వు తెలియదు, బైబిల్ చదవలేదు, నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ నన్ను ప్రశ్నించు తిరిగి. యేసేపు అంటాడు, ఇదేవర్రా బాబు, నాకు పెళ్లికి ముందరే గర్భవతి అయింది, నేను వదిలేయాలనుకుంటాడు. అవును యేసేపు అంటే భర్త, పెళ్లికి ముందరే గర్భవతి అయింది, చీచి నాకు వద్దని చెప్పి వదిలేయాలనుకుంటాడు ఆయన. ఇదే కలిపించి చెప్తే నువ్వు చూసుకో, మత్తయి సువార్త 1:18-19 చదువు. నేను చెప్పిన తప్పైతే నా మీద పోలీస్ కేసు పెట్టేళ్ళి నువ్వు. ఏ స్టేషన్కి రమ్మంటే ఆ స్టేషన్కి వస్తాను నేను. పెళ్లికి ముందరే గర్భం చేయించుకున్న స్త్రీని పట్టుకొని ఆమె పతివ్రత, ఆమె పుట్టినోడు దేవుడు అని చెప్తే ఎలా నమ్మాలి చెప్పు మేము? నువ్వు నమ్మపోతే ఇప్పుడు అయిందేంటి ఒకటి చెప్పండి. కాదు స్వామి, నువ్వేమన్నావు ఇంతకు ముందు? యేసు క్రీస్తు నమ్ముతా, నువ్వు బూతు పదం నన్ను తిట్టావు. నేను మీరు నమ్మపోతే అయిందా? వ్యభిచారం వల్ల పుట్టినోడు కదా యేసు. మరి వాడు దేవుడు అవద్దు. సరే యేసు తండ్రి పేరు యేసేపు కాదు, పరిశుద్ధ. ఇప్పుడు ఒక మాట నువ్వు చూడయ్యా, అయితే కాలు దాటే ఆ స్త్రీని ఏమంటారు నీ దృష్టిలో? నిజాయితీగా మాట్లాడుకుందాం, నువ్వు నేను నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పెళ్లికి ముందర ఒక స్త్రీ గర్భవతి అయితే ఆ స్త్రీని ఏమంటారు?
నువ్వు చెప్పు, నిజాయితీగా చెప్పు. పెళ్లి కాకుండా ఒక స్త్రీ గర్భవతి అయితే ఆ స్త్రీని ఏమంటారు? నీకు ఏమైతారంటే ఇప్పుడు బై మిస్టేక్ ఏం జరుగుతుంది, అది ఎట్లా తీసుకుంటారు? నేను నీకు రిఫరెన్స్ చూపిస్తాను. నేను ఇదిగో మత్తయి సువార్త 1:18. యేసు క్రీస్తు జననం ఎట్లనిగా, ఓకేనా? జననం అంటే ఆయన ఎలా పుట్టాడు. ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండి, అంటే నువ్వు ఇంతకుముందు ఎవరినో యోసేపుతో గర్భం చేయించుకుంది. ఇక్కడ ఏంది? ఇక్కడ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది. నెక్స్ట్ పాయింట్ చూడు. ఆమె భర్త అయిన యేసేపు ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఏమో ముందరే గర్భం చేయించుకుందిరా బాబు, ఏమో నా కొద్ది ఏమైనా వదిలేసి నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు యేసేపు. మరి ఆలోచించు, ఇదే కనుక మన జీవితం అంటే ఫస్ట్ నైట్ వాళ్ళిద్దరికి యేసేపుకి మేరీకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయగానే అప్పుడు మేరీ చెప్పుద్ది అనమాట, ఏమండి నేను గర్భవతిగా ఉన్నాను అని చెప్పుద్ది అనమాట. చెప్పినప్పుడు ఆయన అంటాడు, చీచి ఇదేంటి పెళ్లికి ముందర గర్భం చేయించుకుందని చెప్పి అంటాడు ఆ మాట. ఇదే కలిపింది చెప్పింది కదా. మత్తయి సువార్త 1:18-19 చదువుకో. పిచ్చిదనాలే అండి, ఇంతమంది నమ్ముతున్నారు, పండగ చేసుకుంటున్నారు, ఇదేంటి మరి? నేను అదే చెప్తుంది. కొన్నాళ్ళకి నేను ఒక సాధు వేషం వేసుకొని బొట్టు పెట్టుకొని 10 మంది శిష్యులను తయారు చేసుకొని నేనే దేవుడిని ప్రచారం చేసుకుని నా వెనక 1,00,000 మంది వస్తారు రేపు పొద్దున. నువ్వు కూడా నీ మరి ఈ రోజు పండగ జరుగుతుంది కదా, ఒక చిన్న ప్రశ్న. పండగ జరుగుతుంది కరెక్టే, అసలు December 25 యేసు పుట్టాడని ఎక్కడ రాసింది? చిన్న ప్రశ్న, నీ ఇష్టం. బైబిల్ మొత్తంలో ఎక్కడైనా యేసు December 25 పుట్టాడని నువ్వు నిరూపిస్తే నేను నిజంగా యేసు ప్రభు దేవుడు అని చెప్పి నేను నమ్ముతా. December 25 యేసు పుట్టాడని ఎక్కడ రాసింది? మీ పాస్టర్ గారిని అడుగుపోని, నీకు తెలియకపోతే మీ పాస్టర్ December 25 మరి కాదు. ఇలాంటి తప్పుడు పుస్తకాలని తీసుకొచ్చి ప్రజల మీద వద్దంటే ఎంత మటుకు కరెక్ట్ ఆలోచించు నువ్వు. December 25 యేసు పుట్టనే లేదు, అసలు బైబిల్లో ఎక్కడా లేదు పుట్టినట్టు. నేను పాస్టర్ గా ఎలా పండుగ చేసుకుంటున్నారు? పిచ్చోళ్ళు అదే చెప్తుంది. పిచ్చోళ్ళకి ఇంకే పండగ ఏముంది, పిచ్చోళ్ళకి అదే పండగ. నేను పాస్టర్ గా 10 సంవత్సరాలు చేసి వాక్యాన్ని బోధించి 200 మందిని విశ్వాసాలను తయారు చేసి బైబిల్ అంతా చదివి అసలు ఇచ్చి మనకు పనికిరాదని చెప్పి బైబిల్ పక్కన పెట్టేసి బయటకు వచ్చి అందరికి హితపోతు చేస్తాను. ఒకటి చెప్పేది వింటావా? నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనం ఒకరిని కించపరచకూడదు, మైనస్ చేయకూడదు. ఒకటి చెప్పేది వింటారా? నేను ఉన్నదే ప్రశ్నించుకోండి, ఎక్కడ ప్రశ్నించాలా? ఒకటి చెప్పేదేనండి, మనకి ఇట్లా వద్దు, అడిగితే డైరెక్ట్ గా అడగండి. దమ్ముంటే డైరెక్ట్ గా అడగండి. మనకి ఇట్లా వద్దు. ఎట్లా కావాలి మరి నీకు? ఎట్లా కావాలంటే అట్లా వేస్తాను. ఏది ఎట్లా కావాలంటే అట్లా చెప్తాను నీకు, నాకు అభ్యంతరం లేదు. మాట్లాడుకోండి. నేను నీకు ఏది కావాలంటే అది చెప్తా. నీకు బైబిల్ గురించి చెప్తా, ఖురాన్ గురించి చెప్తా, భగవద్గీత గురించి చెప్తా. నీకు ఏది కావాలంటే అది చెప్తాను. దాంట్లోంచి నీకు ఏ డౌట్ ఉన్నా చెప్తాను. ఒకటి చెప్పేది వింటారండి, మేము మేము ఇక్కడ విజయవాడలో అందరినీ దేవుళ్ళని కొలుస్తాం, అంతేగాని ఒక్కరిని. ఇప్పుడు అల్లాని కూడా నువ్వు దేవుడుగా కొలుస్తావా? అల్లాని కూడా దేవుడుగా కొలుస్తావా? మసీదులోకి వెళ్ళి ప్రార్థన ఎప్పుడైనా నమాజ్ చేసావా నువ్వు? వెళ్ళా. ఇప్పుడు వెళ్ళావు మసీదులోకి? అసలు ముస్లిం కాకుండా మసీదు రానిస్తారా? నేను వెళ్ళి నువ్వు మీ ఆవిడ మసీదులోకి వెళ్ళి నమాజ్ చేసుకొని చెప్పండి నాకు ఒకటి. అయ్యా నేను మా ఆవిడ ఇద్దరు వెళ్ళి నమాజ్ చేసుకొని వచ్చామని చెప్పండి. నేను ఇంకా వెళ్ళొచ్చానండి. వెళ్ళావా నమాజ్ కి? మావని కాదు, నాకు ఇంకా పిల్లవాళ్ళు, నేను ఒక్కనే వెళ్ళా. సరే మీ చెల్లిని తీసుకొని మీ చెల్లిని తీసుకొని నమాజ్ కి వెళ్ళు. పెళ్ళి అవసరం, నేను ఒక్కనే వెళ్ళా. మాది విజయవాడ భవనపురం, నేను వెళ్ళా. నేనుండేది సత్యనారాయణపురము, సత్యనారాయణ స్వామి గుడి దగ్గర మేము ఉండేది. గాంధీనగర్ సత్యనారాయణ స్వామి గుడి ఐడియా ఉందా? అక్కడే ఉండేది నేను. ఇప్పుడు మీ చెల్లి నువ్వు ఎప్పుడైనా మసీద్కి వెళ్ళి నమాజ్ చేసిరండి చక్కగా, నేను కూడా ఒప్పుకుంటాను, గ్రేట్ అని చెప్పి. నేను వెళ్ళొచ్చా? నేను చెప్తున్నాగా. మసీదులోకి రానిచ్చారా నిన్ను? మీ చెల్లిని తీసుకొని వెళ్ళి ఈసారి మసీదులోకి ప్రార్థన చేయించుకోని రా, నమాజ్ చేయించుకోని రా. ఏమైతుంది? ఏం అవ్వదు కదా. మీ చెల్లిని రానిస్తారా మసీదులోకి? ఎందుకు రానిరు? సర్లే, నువ్వు మహలా మేధావిలే స్వామి. స్వామి నువ్వు ఇక ఫోన్ పెట్టే స్వామి.
ఆహా, స్వామి నా పేరు గొల్లపూడి అశు అంటారు, మీరు ఎక్కడన్నా చెప్తారు. నువ్వు పిచ్చోళ్ళలాగా ఉన్నావు స్వామి. మా ఆడవాళ్ళని మసీదులోకి రానియరు స్వామి. ముస్లింసే మసీదులోకి రానియరు ఆడవాళ్ళని. నువ్వు తిక్కలోళ్ళలాగా ఉన్నావు. నువ్వు ఇంకా అసలు మసీదులోకి ఆడదాన్ని అడుగు పెట్టనీరు. మసీదులోకి నువ్వు తిక్కలోళ్ళలాగా ఉన్నావు. అది వేరే స్వామి మరి ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? నువ్వు మంచిగా ఈ రోజు December 25th మంచిగా ద్రాక్ష రసం దాగినట్టున్నావు. నీకు ద్రాక్ష రసం దాగి మాట్లాడుతున్నావు నువ్వు. నాకు తెలిసింది అదే. నువ్వు ఇంక ఈరోజు ద్రాక్ష రసం విషయం అది విషయం కాదు. మీరు అలా ఒకరిని ఒక దేవుణ్ణి, ఎవరైనా మనకు దేవుడే. నేను వ్యభిచారం వల్ల పుట్టినోడు దేవుడు ఎట్లయితే, నేను ఇప్పుడే కదా రిఫరెన్స్ చూపించింది నీకు, మళ్ళీ దేవుడు అంటావు. వ్యభిచారం వల్ల దేవుడు ఎట్లా పుడతాడు? మనిషే పుట్టడానికి ఒప్పుకోడు. అదే వ్యభిచారం వల్ల పుట్టినోడు దేవుడు ఎట్లా అవుతాడు? ఏ లెక్కన దేవుడు? నీకెవరు దేవుడు? మళ్ళా మా అమ్మ మా నాన్న దేవుళ్ళు అని చెప్పానుగా. మరి అలాగే ఉండు. మరి అలా నేను అలానే ఉన్నాను. యేసు దేవుడు అని చెప్తున్నావు నువ్వే. తాగేసి చెప్తున్నావు. నువ్వు అట్లాగే ఉండు. మళ్ళా నువ్వే దేవుని పూజిస్తావు? నేను మా అమ్మగారిని మా నాన్నగారిని పూజిస్తా. నా రాముడు ఇష్టం. రాముడు అంటే ఇష్టం నాకు. మనకి దేవుల విషయం వద్దు. మరి ఎవరి విషయం కావాలి నీకు? నువ్వు తిడుతున్నట్టుగా మా వాడికి ఫోన్ చేసేందో మధ్యలో ఇందాక. ఎందుకు తిడుతున్నావు మరి? అది కరెక్ట్ కాదు స్వామి. ఏది కరెక్ట్ కాదు? ఎవరిది? అందరూ దేవుళ్ళే. ఎట్లయితారు? ఇప్పుడు అమ్మని పూజించేవాడు, అమ్మని రేప్ చేసి పాడు చేసేవాడు ఇద్దరు ఒకటే అవుతారా? ఆవు మోసం తినే ముస్లిము, ఆవును పూజించే హిందువులు ఇద్దరు ఒకటేనా? ఆవును కోసుకొని తినే ముస్లింస్, ఆవుని పూజించే హిందువులు ఇద్దరు ఒకటేనా? పంతులు అన్న వాళ్ళు వాళ్ళని అడిగా. నన్ను అడిగితే నేనేం చెప్తా? వాళ్ళని అడిగా. పోయి నన్ను అడిగితే ప్రశ్నించు. వాళ్ళు ఎలా తిన్నారు మాంసాలు? నేను అడుగుతుంది ఏంటంటే, నేను వ్యభిచారం వల్ల పుట్టినోడు దేవుడు ఎట్లా అయితే అని అడుగుతున్నా. నేను నిష్ఠగా ఉండాలి కదా అన్నా. మరి నన్నేం చేయమంటావు? వ్యాపారం చేస్తున్నానా అని తినొద్దని చెప్పడానికి? అందరం ప్రశ్నించి మరి అడుగు. ఎవరినే అడుగు. వాడు కూడా తింటున్నాడు. ఎవరు ఫోన్ నెంబర్ పెట్టు. కాస్త వాడు ఫోన్ నెంబర్ పెట్టు నాకు, నేను మాట్లాడతాను. ఎంత దాగావు చెప్పి, నువ్వు ఎంత దాగున్నావు చెప్పు. నిజంగా నేను ఒక మాట అడుగుతున్నా, మనలో మన మాట. తాగుండే నేను చేస్తే ఇంకోలా ఉంటది. నార్మల్ గా మాట్లాడుతున్నా. నువ్వు తాగే చెప్తున్నా. నేను మాట్లాడుతున్నావు. నా పాయింట్ నేను చెప్పేది నా పాయింట్ ఆఫ్ ఏంటంటే, మనకు ఒకరి గురించి వద్దు. ఎందుకు వద్దు? నాకు అదే కావాలి. కావాలంటే నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నువ్వు హైదరాబాద్ వల్ల యేసు పుట్టాడని చెప్పి నేను బైబిల్ నుంచి నిరూపించాను. ఇంకా ఏం కావాలి ఇంతకంటే? నువ్వు కాదని నిరూపించు, నేను పేరుని ఒప్పుకుంటాను. ఇద్దరం కలిసి యేసుని పూజిద్దాం, ఇద్దరం కలిసి పేదం చేద్దాం యేసుకి. వెళ్ళిపోయాడు. హలో, వెళ్ళిపోయాడు రాజుగారు. హలో, ఆడు మళ్ళీ ఫోన్ చేసి అడ్రస్ కనుక్కో అంటున్నాడు. చెప్తాను. person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं అడ్రస్ చెప్తాడు. అడ్రస్ కావాలన్నా ఉంటుంది కదా. నేను ఇక్కడ మన సత్యనారాయణ స్వామి గుడి ఐడియా ఉందా నీకు? గాంధీనగర్ గుట్టగాడ గాంధీనగర్. అక్కడ నాది ఆటో, నాది ఇది వృక్ష అనమాట. ఈ ముఠా వాళ్ళ వృక్ష అనమాట మాది. ఈ ట్రాన్స్పోర్ట్ ఇటు వేస్తా ఉంటాయి. అక్కడ ముఠా వాళ్ళ దగ్గరకు వచ్చి, సత్యనారాయణ గుడి దగ్గర ముఠా వాళ్ళు ఉంటాం మేము అంతా కూర్చొని. అక్కడ మా అన్ని వృక్షాలు ఉంటాయి. అక్కడికి వచ్చి రాజన్న అంటే ఎవరైనా చెప్తారు అక్కడికి వచ్చి. సరే అన్న, నేను కలుస్తాను మిమ్మల్ని వచ్చి. అక్కడికి వచ్చి కలువు. రాజన్న అంటే ఎవరైనా చెప్తారు. యేసు ప్రభు ఎవడో దిగితే పుట్టాడు అది అనే నాటకాలు. అవును, అదే నిజం, అదే కన్ఫర్మ్. నువ్వు ఎవరినైనా తీసుకురా, 10 మంది 100 మందిని తీసుకురా, నేను సింగిల్ గా ఒక్కడనే వస్తాను. ఒక్కడే సింగిల్ గా వస్తా. అవసరం లేదు రాబాయ్. మరి ఇంకా నువ్వేం బెదిరిస్తున్నావేంది? ఏదో నన్ను బెదిరిస్తున్నావేంది? నేను విజయవాడలో పుట్టి పెరిగాను. అవసరం లేదు, చెప్పేది తింటావా? ఉన్నదే చెప్పాను నేను. ఉన్నదే చెప్పాను స్వామి. అన్న ఒక్క 10 నిమిషాలు నేను ఫోన్ చేస్తాను కదా, ఒక్క నిమిషం నేను చూస్తాను. ఎవరి సంగతి చూస్తావు?
సత్యనారాయణపురంలో గాంధీనగర్ అంటే ఎవడేం చెప్తాడు, అక్కడికి వచ్చి కాల్ చేయను సత్యనారాయణ గుడి దగ్గర ముఠావాడిని అని చెప్తాడు. గాంధీనగర్ లో ఉన్నా ఎక్కడ ఉంటావు చెప్పు. అరే గాంధీనగర్ ముఠావా, అరే అక్కడికి వచ్చి రాజన్న అంటే ఎవడేం చెప్తాడు రా ముఠా వాళ్ళు. మా ముఠా వాళ్ళందరూ అక్కడే కూర్చొని ఉంటారు. ఒరే నా పేరు రాజురా, ముఠా వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తారు నేను రాజు అంటే ఎవడని. ఆ గుడి పక్కనే ముఠా మేము కూర్చొని ఉంటాం వృక్షాల కోసం, మేము ట్రాన్స్పోర్ట్ అటు ఇటు చేస్తుంటాం సామాన్లు. ఏం మనిషిరా బాబు నువ్వు, నీ అమ్మ అడ్రస్ చెప్తుంటే నువ్వు గాంధీనగర్ సత్యనారాయణపురం సత్యనారాయణ గుడి అంటే ఎవరైనా చెప్తారు నీకు విజయవాడలో. ఆ సత్యనారాయణ గుడి ఎదురుగానే మేము వృక్ష వాళ్ళం 20 మంది కూర్చొని ఉంటాం ముఠా వాళ్ళం. మా డ్యూటీ ఏంది, ఆ ట్రాన్స్పోర్ట్ లో వచ్చిన సరుకులు షాపు దగ్గర వేయటం, షాపు దగ్గర తీసుకెళ్లి ట్రాన్స్పోర్ట్ లో వేయటం మా డ్యూటీ. మేము చేసే పని అది, కిరాయికి చేస్తా ఉంటాం. ముఠా నాయకుడు రాజు అంటే ఎవరైనా చెప్తారు, వాళ్ళందరికి నాయకుడు నేను ముఠా వాళ్ళకి. మా ముఠా వాళ్ళు 20 మంది ఉంటాం మేము. మా పొద్దున్న లెగిస్తే మా డ్యూటీ సరుకులు తీసుకొని అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేయటమే. నేను లాగేసుకుని అడ్రస్ కూడా నేను చెప్తాను, నాదిగో బట్టతల ఉంటది, బట్టతల నల్లగా ఉంటాను, లాగేసుకుంటాను ఇక్కడ దాకా, తొడల దాకా లాగుంటది నాకు. కాకి చొక్కా వేసుకొని ఉంటాను. 10 మంది మా 20 మంది అలానే కూర్చొని ఉంటాం అక్కడ. నువ్వు వచ్చేసే మనం కూర్చొని మాట్లాడుకుందాం. మన అన్నలు కూడా ఉంటారు అక్కడ, అందరం కూర్చొని మా తమ్ముళ్ళు అన్నలు అంతా కూర్చొని మాట్లాడుకుందాం రా. వచ్చేటప్పుడు బైబిల్ పట్టకరా. సాయంత్రం 6ంటికి వస్తాను, మీ అడ్రస్ చెప్పి ఇంటికి వస్తాను నేను, మీ ఇంటికే వచ్చేస్తాను. ఇంకెందుకు లేట్? దేవుళ్ళు వద్దు అని చెప్తున్నా. నీ అడ్రస్ చెప్పు సార్, నేను వచ్చేస్తాను సాయంత్రం. ఉండు మా ముఠా నాయకుడిని కలుపుతాను, లేకపోతే మా ముఠా వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, నేను ఫోన్ లో కలుపుతా వాళ్ళందరినీ. నీ అడ్రస్ చెప్తే మేము సాయంత్రం వృక్ష వస్తాం అక్కడికి. నాది గొల్లపూడే. గొల్లపూడేనా? ఎక్కడ గొల్లపూడిలో చెప్పు. గొల్లపూడిలో ఎక్కడ? వన్ సెంటర్. ఏం చేస్తుంటావు నువ్వు? ఏం పని చేస్తావు? ఏం పని చేయను, బిజినెస్. ఇక్కడ ఏం బిజినెస్? ఇప్పుడు నేను రుక్షా వాడిని చెప్పుకున్నాను, నువ్వేం బిజినెస్ చేస్తావు? స్క్రాప్ బిజినెస్, ఐరన్ బిజినెస్ ఉండదు కదా. దాసరా రాజపాల్ గారు తెలుసు, కోగనత్తం గారు తెలుసా? తెలుసు. అక్కడికి వచ్చి నీకు కాల్ చేయమంటావు మరి? చెప్పు, నేను వస్తాను 6ంటికి సాయంత్రం. సాయంత్రం 6ంటికి నేను ఫోన్ చేస్తాను. నీ నెంబర్ స్వామి ఇతని నెంబర్ పంపించు నాకు, నేను అతను వెళ్ళి పర్సనల్ కలుస్తాను. నేను పని ఉంది అతనితోటి. ఇందాకేదో 2 పదాలు వాడాడు, ఆ పదాల గురించి మాట్లాడదాం. హలో హలో ఉన్నాడా? చెప్పు. సాయంత్రం నేను వస్తున్నాను 6ంటికి, రెడీగా ఉండు నువ్వు. రెడీ. సరే రైట్, అట్లయితే రైట్.